జరిగింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ 3 పార్టీలు బేస్ చేసుకుని మీరు కరెక్ట్ నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పండి. పార్టీలు చెప్పుకునేది వాళ్ళ వాళ్ళ కోణంలో నేను అందుకనే డిఫెన్స్ మీరేం చెప్తారని చెప్పిన మన వెంకట్ గారు అయితే పర్సనల్ కూడా డిఫెన్స్ చేసుకుని మాట్లాడగలిగారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎవరిని కాదని కేవలం షామిల్ గారు మాట్లాడింది దాని వెనకాల వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. షామిల్ గారు మొదటిసారిగా మంత్రాలు విన్నాడా అనేది ఒక ప్రశ్న. ఎప్పుడు వినలేదా? నిన్న రేవంత్ రెడ్డి ఇంట్లో పెళ్లికి వెళ్ళాడు. అక్కడ మరి హిందూ మతం ప్రకారం జరిగిందా, బైబిల్ ప్రకారం ప్రవచనాలు విన్నాడా, మరి ఖురాన్ ప్రకారం జరిగిందా? పోతే షామిలు హిందువా క్రిస్టియనా, ఆయన పెళ్లి ఎలా జరిగింది, ఆయన ఇంట్లో కార్యక్రమాలకు ఈ మంత్రాలు ఎప్పుడు చదివించుకోలేదా? హిందూ అనేవాడు, హిందూ పుట్టుకపుట్టినవాడు, హిందూ ధర్మాన్ని పాటించేవాడు ఎవడైనా సరే వాటిని సస్పెక్ట్ చేయడు. ఇంత దమ్మున్నటువంటి ఈ షామిల్ ప్రశ్నిస్తున్నా, ఇదే రేపు ఖురాన్ మాట్లాడి ఖురాన్ దీవెనలు చేస్తే అనే దమ్ముంది ఆయనకు. ఆ చేతగాని చవటలా మాట్లాడుతున్నారు వీళ్ళంతా. గాంధీ భవన్లో క్రిస్టియన్స్, హిందువులు, ముస్లిమ్స్ ముగ్గురు ఆశీర్వాదాలతో ఎన్నిసార్లు జరగలేదు? ఈ షామిల్ కానీ, షామిల్ వెనుకేసుకొస్తున్నటువంటి ఈ పార్టీ వాళ్ళు కానీ ముస్లిం ప్రకారం ఆశీర్వాదం ఇస్తే అనే దమ్ముందా వాళ్ళకు? అంటాడా? ఏం హిందువులు అనగానే చులకన ఏది పడితే అది మాట్లాడతారు. దాని వెనక డిఫెన్స్ అంటే డిస్క్రిమినేషన్. ఎప్పుడో తాతల కాలంలో 100 సంవత్సరాలు 10-30 సంవత్సరాల కింద జరిగింది డిస్క్రిమినేషన్. ఈ రోజు అక్కడ ఇక్కడ ఉంటుండొచ్చు, మంచి ఉంది చెడు ఉంది, ఎవరో చేసింది దానికి. నేను చాలాసార్లు చెప్పిన డిస్క్రిమినేషన్ జరిగింది సార్ అలా చెప్పి సార్ పంజల కానీ చాలాసార్లు చెప్పిన. ఎవరినో చేస్తే నాకు రవి అనేవాడు దొంగతనం చేసి నాకు మోసం చేశాడు, కానీ ఈ రవిని పట్టుకొని అడుగుతాను నేను. నాకు కామన్ సెన్స్ ఉండొద్దా? ఎక్కడేం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నారు? డిస్క్రిమినేషన్ ఎవడో ఎక్కడో చేశాడు, వాడిని అడగండి. నీకు అడగాల్సింది రవిని, నాకు మోసం చేసిన రవిని అడుగుతా, నిన్న కాదు కదా. నీకు అడగాలంటే చట్టసభలో హక్కు ఉంది నీకు. చట్టసభలో మాట్లాడరు. ఇసుక దారిలో ఇసుక దందాల గురించి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ ప్రజల సమస్యల గురించి ఉండదు వాళ్ళకు. తుంగతుర్తిలో ఏం జరుగుతుందో తెలియదా? ఏ ఇసుక మాఫియా జరిగింది తెలియదా? ఎవరెన్నికి వాటాలు పోతున్న ప్రజలకు తెలియదా? ఇకపోతే మరి ఈయన ఎస్సీ కోటాలో, రిజర్వ్ కోటాలో ఎమ్మెల్యే, మరి హిందువై ఉండి మనకి ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నాడు? కన్వర్టెడ్ కాదని చెప్పండి. ముందు చట్టాలు మారాలి, చట్టాలు, శిక్ష. ఈ కన్వర్జేషన్లో నీ చేతనైతే దమ్ముంటే నీ మతం పేరు చెప్పుకొని చేత కాదు దొంగతనం. నీ దేవుడు నీ చెప్పుకోవడానికే దొంగతనం భయపడుతున్నావు. నువ్వు మొక్కే దేవునికే నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు. నేను అది కాదంటావు. సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది, విధానాలు ఒక పేరు ఉంటుంది. ఒక సాటి దళితునికి అన్యాయం చేయలేదు ఇప్పుడు. మరి వాటి గురించి ఎవరు మాట్లాడరే? వెనకేసుకొస్తున్నారు. మా దళితులకు అన్యాయం జరుగుతుందని మన మిత్రుడు వెంకట్, ఒక దళిత సీటు పోయింది, ఒక దళితుడికి అన్యాయం జరిగింది, అట్టెట్లా అంటాడు షామిల్ అని అనద్దు. ఆయన హిందువుని ప్రూవ్ చేయాలా, ఇప్పుడు క్రిస్టియన్ ప్రూవ్ చేయాలా? ఇకపోతే ఇక ఈ మనువాదం గురించి చెప్తా ఉన్నారు కదా, చాలా విచిత్రంగా ఉంటాయి ఇలా వాదనలు. ఎందుకంటే మనువాదాన్ని ఉన్నదని నమ్ముతాడు, కానీ దేవుడు లేడని చెప్తుంటారు వీళ్ళతోడుతాడు. దేవుడు లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు, వాళ్ళు పుట్టలేదు. సమాజం అంతా సాంఘిక సాంస్కృతికంగా అభివృద్ధి చెందింది. ఆది మానవుడు తాను చింపాంజీ ఎదుగుతుండి వచ్చాడంటాడు, కానీ మనువాదం లేదు. మనువాదం ఉంది అంటాడు. ఆ దేవుడు అన్యాయం చేసినట్టు, ఆ దేవుడు తప్పు చేసిండంటాడు. ఏదన్నా ఒక స్టాండర్డ్ ఉండాలి. వాళ్ళు చెప్పుకునేటప్పుడైనా ఈ మనువాదాన్ని విమర్శించేవాళ్ళు. మనువాదం లేదంటలే నేను. మనువాదం ఎప్పుడో గత చరిత్రలో జరిగి ఉండొచ్చు, అది ఎంత అయిపోయింది. కానీ అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పటికీ శిక్షిస్తూ, దీవిస్తూ, తిప్పు చేయకండి. నువ్వు ఖచ్చితంగా ఒక మతం గురించి పాటించు. నీ మతం గురించి ముందు చట్టాల్లో రావాల్సింది ఒకటి. నేను ఫస్ట్ చెప్తున్నా, ఒక మతం నీకు ఇష్టం లేకుండా మతం మారు స్వేచ్ఛ ఇచ్చింది, అంత మాత్రం ఇంకో మతం మీద ఏలు పెట్టి చూపించడానికి వీలు లేని చట్టాలు రావాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు ఇష్టం లేదు, నేను ఆ మతం గురించి నేను ఇంకో మతం గురించి నాకు కూడా హక్కు ఉండకూడదు, విమర్శించకూడదు. నీకు నచ్చలేదు పోయావు, నాకు నచ్చలేదు, నేను చూస్తున్నాను. బహుశా నేను ఇప్పుడు హిందువుని, నాకు క్రిస్టియానిటీ నచ్చకపోవచ్చు, ముస్లిమ్స్ నచ్చకపోవచ్చు, ఇంకో జరాస్ట్ర మతం నచ్చకపోవచ్చు. నేను ఆ మతం గురించి మాట్లాడే హక్కు నాకు ఉండకూడదు. ఇందాక ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. ఇందాక ఎల్చెల్ దత్తాత్రేయ గారు అన్నట్టుగా
సరే ఇప్పుడు ఈయన కూడా ఇంకా వివక్ష ఉంది అనే మాట ఉన్నది వాస్తవం. లేదని నేను అంటలేదు. చరిత్ర మరి- ఉంది. మరి- కారణం ఎవరని అడుగుతున్నారు రవి గారు? కారణం ఎవరు? హిందువుల్ని ఎందుకు target కారణం చేస్తారు? ఎవరు? కారణం నేను తెలుసు అదే కదా? చెప్తున్నా. కారణం ఎవరు? కారణం ఎవరు? నేనా? హిందువుల్ని నేనా? ఎందుకు target నువ్వా? చేస్తారు? నేను చెప్తా, నేను చెప్తా. నువ్వు విచక్షణ గురయ్యావా? Yes, 100%. నువ్వు అయ్యావా? 100%. నువ్వు అయ్యావా? వివక్ష గురైన నిన్ను చేసిన అడుగు. నిన్ను చేసిన అడుగు. 100%. నిన్ను చేసిన అడుగు. వివక్ష గురైన. ఎవరో చేస్తావా? 100% వివక్ష గురైన. నువ్వు గురైతే నువ్వు అడుగు. కారణం ఏంటో నిన్ను ఎవరు చేసిన అడుగు. ఎందుకు గురవు కాదు? నువ్వు అడుగు. నీ గంటకు నేను ఎందుకు గుంజుకొస్తా గురవు? వాడిని. వివక్ష నిన్ను గురైన చేసిన మేము. అడుగు. వివక్ష గురైన మేము. నిన్ను గుంజుకొస్తా వివక్ష నేను. గురైన మేము. నిన్ను వివక్ష గురైన మేము. నిన్ను విచక్షణ మాకు చేసిన బాగా నేను అర్థం గుంజుకొస్తా. చేసిన చదువు వల్ల ఇక్కడ నేను రాగలిగినాం. అది మాకు నేను అర్థం అంటా. కాలేదు. నిన్ను ఎవరు చేసిన వాడిని నేను ప్రశ్నిస్తా. సమాధానం నేను రాలేదు. చేస్తా, నేను చేస్తా. గురైనం. నేను చేస్తా, నేను అడుగుతా. గురైనం. నేను గురైనం. అడుగుతా. అందరికీ నేను అడుగుతా. నేను రవి గారు, శిక్షణ నాకు అడుగుతా. అవకాశం ఇవ్వాలి. శిక్షణ అడుగుతా. నిన్ను చేస్తున్నా అడుగుతా. రవి గారు, నాకు అవకాశం నేను ఇవ్వాలి. ఏమంటున్నా? రవి గారు, ఏమంటున్నా? రవి నేను గారు, చేస్తా, అడుగుతా రవి నేను. గారు, చెప్పు. రవి గారు, మను ధర్మానికి బాధిత సెక్షన్ రవి గారు మేము. వాళ్ళు కాదు, మేము బాధిత సెక్షన్. వివక్ష గురైనం. ఎప్పుడో పోయిందండి. ఇక్కడ లేదు. 1947 విధానమే లేదు. ఎక్కడ జరిగితే వాళ్ళని అడగండి. ఎదురుగా జరిగే వాటికి ఎప్పుడో రవి గారు, ఎవరో నా side చేసిన దానికి question. మమ్మల్ని రవి గారు, నా అంటారంటే side question. ఎవడో చేసిన నా side question. నేనేం చేస్తున్నాను? నా side question. నేను ఎంత మందితో ఉన్నాను నాకు దళిత తెలుస్తుంది. పల్లెల్లో, నీకెవరో దళిత చేస్తున్నారు. వాడల్లో ఆ దగ్గర దమ్ము భారత లేక రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ స్కూల్స్ ఉన్నాయి కానీ అదే దళిత పల్లెల్లో, అదే దళిత వాడలో స్వతంత్రం కంటే ముందు ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్స్ లేవు. ఉన్నట్టు వాళ్ళు నిరూపించమని చెప్పండి. స్వతంత్రం గురించి ముందు గురించి దాని తర్వాత నిరూపించండి మీరు. ఉండాలి కదా. కాదనే కదా. మీకంటే అది సమానం కాదనే కదా ఉండాలి కదా. తెచ్చుకుంది. మీతో పాటు సమానంగా తెచ్చుకుంది. ఆ రైట్ రవి గారు, నేను ప్రశ్నిస్తానండి. రవి గారు, నేను ప్రశ్నిస్తా. అదే అప్పటి స్వతంత్ర తర్వాత మంత్రాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? మంత్రాలు మారాయా? అంబేద్కర్ ఏం చెప్పిండు? రవి గారు, 10 ఏళ్ళు ఉండాలి అప్పటి రిజర్వేషన్. మారాయా? ఇప్పటికి కూడా ఎందుకు ఉన్నాయని అప్పటి మంత్రాలు ప్రశ్నిస్తాను. ఇప్పటి మంత్రాలు మారాయా? మంత్రాల్లో మార్పు రాలేదు కదా. వాళ్ళే ఉన్నాయి కదా. మంత్రాలు ఏం మారవు. నువ్వు ఇప్పుడు రేపు పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు చేస్తున్నావు రేపు. బ్రాహ్మణి విలువవా? ఒక నీకు పెళ్లి అయిందో లేదో తెలియదు నాకు. అన్న, నేను చెప్తా వినండి. నువ్వు బ్రాహ్మణి విలువ కూడా నేను చెప్తా చేసుకుంటావా? వినండి. నేను చెప్తా వినండి. నీ గుండె మీద తల అది నా పెట్టి- వ్యక్తిగత అంశం. మరి ఎట్లా అది నా మాట్లాడుతున్నావు? వ్యక్తిగత అంశం. ఎట్లా నేను మాట్లాడుతున్నావు? వ్యక్తిగత నీ వ్యక్తిగత అంశం. సమాజం మీద నా వ్యక్తిగత అంశం. గురైతే ఎట్లా? నేను ఏమంటున్నా? నీ వ్యక్తిగత వినండి, ఒక్క నిమిషం. సమాజం మీద వినండి, గుర్తావు. వినండి, ఒక్క నిమిషం. సమాజం మీద గుర్తావు. వినండి, వ్యక్తిగత వినండి, ఒక్క మాట, ఒక్క మాట. ఇప్పుడు నా కాలం నేను నా ఏమంటున్నా? టైం నేను ఒక్క కన్క్లూడ్ నిమిషం. చేస్తాను. ఒక్క ఉండండి. నిమిషం. ఉండండి. ఒక్క నిమిషం. ఉండండి. హిందువుల్లో వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు. అదే హిందువుల్లో కేవలం కొంతమంది దేవుళ్లకు పరిమితమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాసవి మాత ఉన్నారు. వాసవి మాత కన్నిక పరమేశ్వరి గారిని మాతను, ఆ దేవతను కేవలం వైశ్యులు ఎక్కువ పూజించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అంటే కేవలం హిందూ మతంలో కూడా చాలా రకాల చాంటింగ్ ఉన్నాయి. ఆ వ్యక్తిగత అంశాలకు, ఆ లోతు అంశాన్ని పోవద్దని చెప్తున్నారు. మీరు సేవలాలు మాట్లాడుతున్నారు. శ్రవణ వీళ్ళు ఎందుకు ఏమంటారా, మాట్లాడుతున్నారు? ఒక మోడర్న్ ఎరాలో ఈ ఏసీలో, ఈ స్టూడియోలో మనం చాలా కంఫర్ట్ జోన్ లో మనం మాట్లాడుండొచ్చు కదా. నేను ఏమంటున్నాను అంటే ఎవరో చేస్తే ఎవరిని ఎందుకు నిందిస్తున్నావు అడుగుతున్నాను. వ్యక్తులను ప్రశ్నించలేదు నేను. నేను వ్యక్తులను నువ్వు ప్రశ్నించలేదు. మూలాన్ని నువ్వు రిజర్వేషన్ ప్రకారం చదువుకోలేదా? ఒకటి నీకు రిజర్వేషన్ ప్రకారం అది చదువుకున్నావా అది లేదా? మీరు ఇచ్చింది కాదు. వివక్ష రాజ్యాంగం అవునండి, రాజ్యాంగం రిజర్వేషన్ రాజ్యాంగం ఈ అడుగుతున్నారు కదా. రాజ్యాంగం పాయింట్ అదే ఇచ్చింది. మరి ఈ రిజర్వేషన్ అడుగుతున్నారు. నేను చెప్తాను. రాజ్యాంగం ఇచ్చింది. ఎందుకు అడిగిండు? ఎందుకు అడిగిండు? మెరిట్ వాస్ డిసైడెడ్ బై రిజర్వేషన్. దిస్ పీపుల్ అంటే వాళ్ళు ఆ ప్రజలు నా మెరిట్ ని రిజర్వేషన్ బేస్ మీద డిసైడ్ చేస్తున్నారంటే నేనేమంటున్నా, రాజ్యాంగం కనుక లేకపోతే వీళ్ళ ముందు వీళ్ళ తర్వాత నేను ఒక బానిసని, నేను ఒక బానిస కుక్కని వాళ్ళ